వారి ఈ విధంగా ఇంత శక్తి నాలో రావడానికి కారణం నేను 8వ తరగతి అవుతున్నప్పుడే నాకు వ్యాయామ విద్యను పూర్తివంతంగా నేర్పించిన మా ఫిజికల్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ నరసింహం సార్, వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి అభినందనలు అందజేస్తూ స్వాగతపూర్వకం గట్టిగా తప్పట్లు అవుతాయి. సో వాలీబాల్ అంటే ఎలా ఉంటుందో నాకు 7వ తరగతి వరకు తెలియదు. సర్వేలు తోడపల పక్కన ఉన్న సర్వేల్లో నేను 8వ తరగతిలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ టైం వాలీబాల్ చూశాను. నరసింహం సార్ కమిట్మెంట్, డెడికేషన్ వాడి బాడీలోనే కనపడేది నాకు. ఎవరు పీటీ పొద్దునే ఉదయం 5 గంటలకు ఉంటుంది ఒకటి షెడ్యూల్. నేను వచ్చిన రాగానే సారు చూసుకునేవారే కాదు. ఎందుకంటే సారు ఒక 500 మీటర్లు పరిగెత్తిస్తే నేను 4 కిలోమీటర్ల నా అంతా నేను పరిగెత్తేవాడిని. నాకు తెలియదు హిప్నాటిజం గురించి, కానీ ఆ వయసులో నాకు తెలియకుండా నేను హిప్నాటిజం నేను చేసుకున్నాను. ఎలా అంటే పరిగెడుతూ ఉంటే ఆయాసం వస్తే ఆయాసం మీద దృష్టి పెట్టకుండా ఎడమకాలు తర్వాత కుడికాలు తర్వాత ఎడమకాలు కదులుతూనే ఉంది. ఒక శరీరం పరిగెడుతుంది, దాని కాళ్ళు కదులుతున్నాయి. ఈ దృష్టితో చూశాను. అలా ఆయాసంతో శ్వాస జరిగి ఛాతీ ఇలా వికసించింది. అప్పుడు చేసిన ఆ వ్యాయామమే 2 గంటల జలయోగానికి పునాదిగా నిలిచింది. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెట్టండి. వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరున్నారు ఇక్కడ ప్రస్తుతానికి? మా భాస్కర్ రెడ్డి గారే కదా, మా బంగారు తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మీకు ఫిజికల్ డైరెక్టర్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉన్నందుకు మీరందరూ అదృష్టవంతులు. వారు అద్భుతమైన శక్తితో ఉన్నారు. వాటిలో ఆధ్యాత్మిక శక్తి ఉంది, లౌకిక శక్తి ఉంది, అన్ని రకాల శక్తుల సమన్వయం వాటిలో ఉంది. మంచిగా ఉపయోగించుకోండి. సో నరసింహం గారు ఒక్కసారి నేను